హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఓత్స్ అండ్ రిజిగ్నేషన్స్, ప్రమాణ స్వీకారం మరియు నియామకం, అలాగే రాజీనామాలు చూద్దాం. మన దేశంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, సీజే ఆఫ్ ఇండియా ఉంటారు కదా. వాళ్ళు ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు, అలాగే ఎవరికి రాజీనామా ఇస్తారు, అలాగే వాళ్ళ ఆర్టికల్స్ చూద్దాము. అందరూ వీడియో ఎండ్ వరకు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి జీడీలో, రైల్వేలో, కానిస్టేబుల్, స్టేట్ కానిస్టేబుల్, ఎస్ఐ అన్నిట్లో అడుగుతారు. 2 మార్క్స్ పక్కా. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను చెప్తుంటే అందరూ నోట్ చేసుకోండి. చిన్న టాపికే కదా అని వదిలేస్తే 2 మార్క్స్ పోతాయి. 2 మార్క్స్ వల్ల జాబ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కొక్కరి గురించి చెప్తాను, వాళ్ళ ఓట్స్ అండ్ రెసిగ్నేషన్స్ అందరూ నోట్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్, పక్కా 2 మార్క్స్. చాలా ఎగ్జామ్లో నియామకాలు, రాజీనామాలు అడిగారు, గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా. మొదటిది వచ్చేసి ప్రెసిడెంట్. మన దేశానికి ప్రెసిడెంట్ ఉంటారు కదా, అతను వచ్చేసి ఓత్ ప్రమాణ స్వీకారం వచ్చేసి సీజే ఆఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే రెసిగ్నేషన్ వచ్చేసి రాజీనామా వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారు. మన దేశ ప్రెసిడెంట్ ఎవరికి రాజీనామా అందజేస్తారంటే వైస్ ప్రెసిడెంట్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్లు చాలా అడిగారు. అలాగే పాలిటీ వస్తే, రాజ్యాంగ ప్రకారం వస్తే, మన దేశానికి ఆర్టికల్ 52 ప్రకారం మన దేశానికి రాష్ట్రపతి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 60 ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది పక్క ఎగ్జామ్లో ఇలా అడగచ్చు. ఏ ఆర్టికల్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 60, గుర్తుపెట్టుకోండి. ఇది పక్కా క్వశ్చన్. ఎస్ఎస్సి జీడీలో మాత్రం పక్కా అడుగుతున్నారు. పాలిటిక్స్ సంబంధించింది మరియు రెసిగ్నేషన్ సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 60. అలాగే ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 వరకు రాష్ట్రపతి గురించి వివరిస్తుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 69 వరకు రాష్ట్రపతి నిధులు, విధులు అన్నీ వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 52 నుంచి 62 క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు రాష్ట్రపతి విధులు మరియు రాష్ట్రపతి గురించి వివరిస్తుందంటే ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ప్రెసిడెంట్ గురించి గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ వచ్చేసి ఓత్ వచ్చేసి సీజే ఆఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర చేస్తారు. రెసిగ్నేషన్ రాజీనామా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రెండవది వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. మన దేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఓత్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు. అలాగే రాజీనామా కూడా ప్రెసిడెంట్కి అందజేస్తారు. అలాగే మీకు ఒక క్వశ్చన్, మన ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. పక్కా 2 మార్క్స్. ఇది రైల్వేలో కానీ, ఎస్ఎస్సి జీడీలో కానీ, అండ్ కానిస్టేబుల్లో కానీ. ఇందులో పాలిటీ కవర్ అవుతుంది, అలాగే వీళ్ళ రెసిగ్నేషన్స్ అండ్ ఓట్స్ కూడా కవర్ అవుతుంది. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ వెరీ. చిన్న టాపిక్ అని వదిలేస్తే 2 మార్క్స్ మిస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దగ్గర ఓత్ చేస్తాడు, అండ్ అలాగే రెసిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. ఆర్టికల్ 63 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ గురించి వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 63 నుంచి 75 వరకు వారి విధులు మరియు వారి గురించి వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు వైస్ ప్రెసిడెంట్ గురించి వివరిస్తుందంటే ఆర్టికల్ 63 నుంచి 75 వరకు వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే మన స్టేట్ గవర్నర్కి వస్తే, మన రాష్ట్రానికి ప్రతి ఒక్క రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు కదా, వారిని ప్రెసిడెంట్ గారు నియమిస్తారు. సో వాళ్ళు ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. మన రాష్ట్రానికి ప్రతి ఒక్క రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టు న్యాయమూర్తి దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. రెసిగ్నేషన్ మాత్రం ప్రెసిడెంట్కి ఇస్తారు.
ఈ గవర్నర్స్ మాత్రం ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రమాణ స్వీకారం మాత్రం సీజీఎఫ్ హైకోర్టు దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. రిజిగ్నేషన్స్ కూడా ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ నియమిస్తారు, రిజిగ్నేషన్ స్వీకరించుకుంటారు. సో ప్రమాణ స్వీకారం మాత్రం సీజీఎఫ్ హైకోర్టు దగ్గర చేస్తారు, గుర్తుపెట్టుకోండి. గవర్నర్ ఆర్టికల్ 155 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 164 వరకు గవర్నర్ యొక్క విధులు మరియు వారి వివరణలు. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 164 వరకు వారి విధులు వారి యొక్క వివరాల గురించి తెలుపుతుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది గవర్నర్ గురించి. అలాగే మన రాష్ట్రాల యొక్క ప్రతి ఒక్క గవర్నర్ల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం పక్కా. ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 164 వరకు గవర్నర్ యొక్క విధులు వారి వివరాలు వివరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. గవర్నర్ మాత్రం ప్రమాణ స్వీకారం మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు న్యాయమూర్తి దగ్గర చేస్తారు. రిజిగ్నేషన్ మాత్రం ప్రెసిడెంట్కి అందజేస్తారు. గవర్నర్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రమాణ స్వీకారం మాత్రం హైకోర్టు జడ్జి దగ్గర చేస్తారు, గుర్తుపెట్టుకోండి, న్యాయమూర్తి దగ్గర. ఓకేనా? ఓకే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఇండియా ప్రధాన న్యాయమూర్తి ఆఫ్ భారతదేశానికి వెళ్తే వారిని ప్రెసిడెంట్ నియమిస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం కూడా ప్రెసిడెంట్ దగ్గరనే చేస్తారు. అలాగే రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్ దగ్గరనే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 164 నుంచి ఆర్టికల్ 147 వరకు వారి విధులు వారి వివరణలు తెలుపుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది అలాగే ఓకేనా? సీజీఎఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు, రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. వారి యొక్క ఆర్టికల్ 124 నుంచి 147 గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్కా. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ గురించి చూస్తాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓత్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు, రిజిగ్నేషన్స్ కూడా ప్రెసిడెంట్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక క్వశ్చన్, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి. పిఎం ఆఫ్ ఇండియా ఎవరు కామెంట్ చేయండి. అలాగే ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికో కూడా కామెంట్ చేయండి, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర చేస్తారు. అలాగే రాజీనామా కూడా ప్రెసిడెంట్ గారికి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మన భారతదేశంలో రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకుందాము. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వారు ప్రమాణ స్వీకారం వచ్చేసి గవర్నర్ దగ్గర చేస్తారు. అలాగే రాజీనామా కూడా గవర్నర్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు వాళ్ళ విధులు అలాగే వివరాలు ఏ ఆర్టికల్ తెలుపుతుందో కామెంట్ చేయండి. అలాగేనా? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసి ఓత్ వచ్చేసి గవర్నర్ దగ్గర చేస్తారు, రాజీనామా కూడా గవర్నర్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే స్పీకర్ అయిన లోక్సభ స్పీకర్స్ వాళ్ళకి ఏం ప్రమాణ స్వీకారం ఉండదు, కాకపోతే రాజీనామా ఉంటుంది. రాజీనామా మాత్రం డిప్యూటీ స్పీకర్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా క్వశ్చన్లో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఎలా అంటే స్పీకర్ ఎవరికి రాజీనామా అందజేస్తారని అడిగారు చాలా ఎగ్జామ్లో. రైల్వేలో మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇది డిప్యూటీ స్పీకర్కి అందజేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎప్పుడు హంగ్ సమస్య వస్తుంది లేదా హంగ్ ఏర్పడుతుంది? ఇది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పక్కా ప్రజెంట్ 2026లో ఒక రాష్ట్రంలో హంగ్ సమస్య ఏర్పడింది. ఏ రాష్ట్రమో కామెంట్ చేయండి. అలాగే ఎందుకు హంగ్ ఏర్పడుతుందో కూడా కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.